ఒక దట్టమైన అడవిలో సింహం రాజు యొక్క పాలన ఉండేది. చిరుత లేదా ఏనుగు. సింహం రాజు యొక్క ఒక్క గర్జనతో అడవిలోని అన్ని జంతువులు భయంతో వణికిపోయేవి. ఆ అడవి దగ్గరలోనే ఒక చిన్న ఊరుండేది. అందులో కొద్ది మంది మాత్రమే ఉండేవారు. ఆ చిన్న ఊరిని మాత్రం వదిలి ప్రతి ఒక్క చోట నేనే చేస్తుంటాను రాజ్యాన్ని. నాకు చాలా మనసుంది. నేను ఒక్కసారి ఆ ఊరు వెళ్ళి పూర్తిగా చూడాలి. ఆ ఊర్లో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో. కానీ నాకు ప్రతిసారి మా నాన్నగారు చెప్పే మాటలే గుర్తొస్తుంటాయి. కొంతకాలం క్రితం సింహం రాజు తండ్రి శంషేర్ రాజు. చూడు బాబు, ఈ అడవి చివర ఒడ్డునే ఒక చిన్న ఊరు ఉంది. నేను విన్నది ఏంటంటే ఆ ఊళ్ళో కొంతమంది మాత్రమే ఉంటుంటారని. కానీ నాకో మాట ఇవ్వాలి నువ్వు. ఎప్పుడు నువ్వు ఆ ఊళ్ళోకి అడుగు పెట్టనని. కానీ నాన్నగారు ఆ ఊళ్ళో కొంతమంది మాత్రమే ఉన్నట్లయితే అలాంటప్పుడు మనం ఆ ఊరికి ఎందుకు వెళ్ళకూడదు? చూడు బాబు, ఈ సింహాసనంపై కూర్చోకముందు మా నాన్నగారు కూడా నాకు ఇదే మాట చెప్పారు. ఈ అడవి బయటికి వెళ్ళి ఏమీ ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే ఆ ఊళ్ళో అడవి మనుషులు ఉంటారు. ఇంకా మనుషులు అనేవాళ్ళు జంతువుల కన్నా చాలా భయంకరంగా ఉంటారు. అందుకే నువ్వెప్పుడు కూడా నేను చెప్పినట్టుగానే ఈ అడవిపై రాజ్యాన్ని పరిపాలించు. ఒకవేళ నువ్వు మనుషులు ఉంటున్న చోటుకి వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా మన అడవికి వచ్చి మనపైన ఎలాంటి దాడులు చెయ్యరు. నేను మా నాన్నగారు చెప్పిన మాట విని ఆ ఊళ్ళో ఎప్పుడు కూడా అడుగు పెట్టలేదు. తన తండ్రి చెప్పింది విన్న తరువాత సింహం రాజు తన తండ్రి శంషేర్ రాజుకు తన అడవి సరిహద్దును దాటనని, ఆ అడవికి వెళ్ళనని వాగ్దానం చేస్తాడు. కాని అతని మనసులో ఎక్కడో ఒక చోట మానవ నివాసానికి వెళ్లి మనుషులు ఎలా జీవిస్తున్నారో, వారి రాజు ఎవరో, వారి జీవితం ఎలా ఉంటుందో చూడాలని ఈ కోరిక ఉండేది. ఒకప్పుడు సింహం రాజు అడవిలో నడకకు వెళ్తాడు. సింహం రాజు అకస్మాత్తుగా వేటగాడు ఉచ్చులో చిక్కుకుంటాడు. కాపాడండి, కాపాడండి, కాపాడండి! ఎవరున్నారా అక్కడ? నన్నెవరో కాపాడండి! నాకు అనిపిస్తుంది సాయంత్రం కావడం వల్ల అన్ని ప్రాణులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నన్ను ఎవరు కాపాడుతారు? సింహం రాజు గట్టిగా కేకలు వేసినా ఎవ్వరూ సహాయం చేయడానికి రాలేదు. అప్పుడు అక్కడకు ఓ వ్యక్తి వస్తాడు. జేబులో ఉన్న పదునైన కత్తితో సింహం రాజు యొక్క వలను కత్తిరించి అతని విడిపిస్తాడు. ఆ ముసలైన మంచితనాన్ని చూసి సింహం రాజు చాలా ప్రభావితమయ్యాడు. ఒక మనిషి కూడాను మీరు నాకు చాలా సహాయం చేశారు. దాని గురించి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకపోయినట్లయితే నేను మీకు మిత్రుడిగా భావించొచ్చా? సింహం రాజు అలా చెప్పిన మాటలకు ఆ వ్యక్తి చాలా సంతోషిస్తాడు. షేర్ ఖాన్, నేను కూడాను ఈ అడవికి రాజుతో స్నేహం చేయాలంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుందిగా. నా పేరు రాజు. నేను ఎప్పుడు కూడాను అడవి బయట ఉన్న కర్ర ముక్కల్నే కొట్టి తీసుకెళ్తుంటాను. కానీ ఈ రోజు మాత్రము నాకు ఎలాంటి ఎండు కర్ర దొరకలేదు. అందుగురించే నేను అడవికి చాలా లోపలికి వచ్చేసాను. కానీ నేను వస్తున్నప్పుడు నాకు చాలా భయం అనిపించింది. ఏమో ఏ జంతువైనా వచ్చి నన్ను చంపేది కదా. అప్పుడే నా దృష్టి మీపై పడ్డాది. మిమ్మల్ని చూడగానే నాకు చాలా భయం కూడా వేసింది. ఏమో మీరు నన్ను చంపేరు కదా అనిపించింది. కానీ మిమ్మల్ని ఇంత కష్టంలో చూసి నన్ను ఆపుకోలేకపోయాను. అందుగురించి నేను పరిగెత్తుకు వచ్చి మీకు సహాయం చేశాను. నువ్వు చేసిన ఈ పెద్ద సహాయానికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రుడా. నీతో అయినట్లయితే రోజు నువ్వు నాతో కలవడానికి ఇక్కడికి రావచ్చు. నీకు ఇక్కడ ఉంటున్న జంతువుల్ని భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు షేర్ ఖాన్ యొక్క మిత్రుడివి. ఇంకా షేర్ ఖాన్ యొక్క మిత్రుడిని ఏమైనా చెయ్యాలంటే ఎవడికి అంత ధైర్యం లేదు కూడాను. ఇప్పుడు సింహం రాజును కలవడానికి రాము తరచూ అడవికి వస్తూ వెళ్లేవాడు. ఇద్దరు కలిసి గంటల తరబడి మాట్లాడుకుంటారు. రాము మానవ నివాసాల గురించి రకరకాల విషయాలు చెప్తాడు. సింహం రాజు అడవి గురించి, అడవి జంతువుల గురించి రాముకు రకరకాల విషయాలు చెప్తాడు. ఇలా రోజు రోజుకు వీరి స్నేహం మరింత బలపడుతుంది. ఒకరోజు, మిత్రా, మీరు ఏమీ అనుకోకపోతే నేను మీతో ఓ మాట చెప్పాలని అనుకుంటున్నాను. షేర్ ఖాన్,
మిత్రుడన్నావుగా, అలాంటప్పుడు ఏమీ ఆలోచించకూడదు. నువ్వు ఏమనాలనుకుంటున్నావో అది స్పష్టంగా చెప్పు. ఒకవేళ నీ వల్ల అయినట్లయితే నువ్వు నీతో పాటు మీ ఊరికి తీసుకెళ్ళు. నేనొక్కసారి మనుషులుంటున్న బస్తీని చూడాలనుకుంటున్నాను. సింహం రాజు మాటలు విని రాము నవ్వుతూ అంటాడు, అంతేనా? ఇంత చిన్న మాట. నువ్వు నా మిత్రుడివి. ఇక 3 రోజుల తర్వాత నువ్వు నాతో మా ఊరు వెళ్తావు. ఇంకా నిన్ను స్వాగతించాలంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. రాము చెప్పిన మాటలకు సింహం రాజు చాలా సంతోషిస్తాడు. ఇంకా 3వ రోజు సంతోషంగా రాముతో కలిసి ఊరికి చేరుకుంటాడు. అరే అరే, చూడండి చూడండి, ఈ రాముతో పాటు ఎవరు వస్తున్నారో మన ఊర్లోకి. అరే, ఇది షేర్ఖానే. ఈరోజు మాత్రం మనం దీన్ని ప్రాణాలతో బయటకు వదిలేదలేదు. అవును, మీరు నిజంగానే చెప్తున్నారు మిత్రులారా. మనము వీళ్ళ తాతకి నాన్నకి ఎలా చంపామో అదేవిధంగా దీన్ని కూడాను బలిచ్చి మన ఊరి దేవతని బలిద్దాం. అప్పుడు గ్రామస్తులు సింహం రాజును చుట్టుముట్టుతారు. రాము, నువ్వెక్కడి నుంచి పో. మేము ఈరోజు ఈ షేర్ఖాన్ని బలిచ్చి మన ఊరు దేవికి శాంతి చేపిస్తాము. అరే అరే, మీరు ఏమంటున్నారు అసలు? ఒక పాపం ప్రాణిని చంపడము అనేది చాలా తప్పు. అది కూడా ఇది నా మిత్రుడు. ఇంకా నేను పిలిచానని చెప్పే మన ఊళ్ళోకి వచ్చింది. ఇంకా ఇది మన ఊళ్ళో ఎవరికి ఎలాంటి హాని చెయ్యదని చెప్పింది. అరే అరే, ఇది షేర్ఖాన్. దీని కుటుంబంలో తరతరాల నుంచి మన ఊరు నుంచి చాలా శత్రుత్వం ఉంది. నువ్వు మధ్యలోకి రావద్దు, లేకపోతే దాంతో పాటు నిన్ను కూడా ఏమైనా చేయడం పడుతుంది. ఏమైనా సరే, నేను ఇలాంటి విషయంలో మా మిత్రుడిని ఒంటరిగా వదలను. నా వల్లనే ఈ షేర్ఖాన్ ఇక్కడికి వచ్చి చిక్కుకున్నాడు. నా మాట విని షేర్ఖాన్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. నేను మీకు మాటిస్తాను, మళ్ళీ ఎప్పుడు కూడా ఈ షేర్ఖాన్ ఈ ఊరికి రానే రాదు. రాము పదే పదే వేడుకోవడంతో గ్రామస్తులు సింహం రాజును వదిలేస్తారు. షేర్ఖాన్ ప్రాణాలు మిగిలిపోయాయి. కానీ నాకు ఓ మాట చాలా చింతిస్తుంది. నా వల్లనే ఆ షేర్ఖాన్ చాలా అవమానం పడ్డాడు. నేను షేర్ఖాన్ని క్షమాపణ కోరుకోవలసిందే. అలా ఆలోచించి రాము సింహం రాజును క్షమాపణ అడగడానికి అడవిలోకి వెళ్తాడు. చెట్లు కొట్టిన తర్వాత రాము ఇక్కడ అక్కడ చూస్తాడు. కాని ఆ రోజు సింహం రాజు తనకు ఎక్కడా కనిపించలేదు. అరే, షేర్ఖాన్ ఎక్కడ కనిపించట్లేదే. ఇప్పుడు ఇక్కడే ఉండేవాడే. అసలు ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సింహం రాజును వెతుక్కుంటూ రాము అడవిలోకి లోతుగా వెళ్తాడు. అప్పుడు అడవి జంతువులు రామును చుట్టుముట్టుతాయి. ఈరోజు నరమాంసం తాజాగా దొరికిపోతుంది. తిండికి చాలా చాలా మజా వస్తుంది. నాకైతే ప్రస్తుతం నా నోట్లకి నీళ్లు వస్తున్నాయి. ఈ రోజైతే అడవిలో పండగే పండగ. ద్రోహులను ముక్కలుగా నరికేస్తే సరదా కూడా అంతే వేరుగా ఉంటుంది. అన్ని జంతువులు కలిసి రామును చంపడానికి ముందుకు వెళ్తాయి. అప్పుడే అకస్మాత్తుగా సింహం రాజు గర్జన వినిపిస్తుంది. సింహం రాజు గర్జన విని అన్ని జంతువులు భయంతో వణికిపోతాయి. ఇంకా అవి అక్కడే ఆగిపోతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది ఇదంతా? వీడు నా ప్రియమైన మిత్రుడు రాము. ఒకవేళ వీడికి ఏమైనా జరిగినట్లయితే నేను మీ అందరినీ చంపిస్తాను. మమ్మల్ని క్షమించండి సింహం రాజు, కానీ ఈ రోజు మీరు తప్పు చేస్తున్నారు. మీరు మర్చిపోయినట్టున్నారు, ఈ రాము మిమ్మల్ని చంపడానికి శని యంత్రాన్ని సృష్టించాడు. అయినా కానీ మీరు ఇప్పుడు కూడా ఈయనతో స్నేహం చేస్తున్నారా? మీ అందరూ రాముని అనుమానిస్తున్నారు. రాము నన్ను చంపడానికి ఏమాత్రం కూడాను ప్రయత్నించలేదు. ఇంకా రాము నా ప్రాణాలు కాపాడాడు. ఒకవేళ రామువే లేకపోయింటే ఆ రోజు ఆ ఊరు వాళ్ళంతా నన్ను చంపేసేవారు. నా ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలనే పెట్టాడు ఆయన. నేను చాలా తప్పు చేశాను మిత్రుడా. నేను మిమ్మల్ని చాలా తప్పుగా ఆలోచించాము. నువ్వైతే మా మహారాజ్ షేర్ఖాన్ యొక్క ప్రాణాలే కాపాడావు. ఈ రోజు నుంచి అడవి ఇంకా అడవిలో ఉంటున్న అన్ని జంతువులు నీకు రుణపడి ఉంటాయి. అవును, నువ్వు షేర్ఖాన్ లాగానే మాతో కూడా స్నేహం చేస్తావా? ఎంతమంది స్నేహితులంటే నాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ రోజు నుంచి మనమంతా మిత్రులమి. రాము మాటలకు అన్ని జంతువులు సంతోషంతో పొంగిపోతాయి. ఆ రోజు నుండి అడవిలోని అన్ని జంతువులు రాముకు మంచి స్నేహితులు అవుతారు. ఇంకా రాము ఎటువంటి భయం లేకుండా అడవిలోకి చెట్లు కొట్టుకోవడానికి వెళ్ళేవాడు. అడవి జంతువులు కూడా ఎప్పుడూ రాముతో స్నేహాన్ని కొనసాగిస్తూ సుఖ దుఃఖంలో ఒకరికొకరు అండగా నిల్చున్నాయి.
మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.